2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం ఆయన 2014లో వచ్చినాడు, 22 కల్లా డబల్ అన్నాడు. ఎక్కడ డబల్ అయింది? వరి పండించే వాళ్ళు గంతకే ఉన్నది. మీరు ఒక పని చేయండి, నాకు మీ అనుభవం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు మన ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక మీకు చేయాల్సింది ఏంది? ఇప్పుడు యాంత్రీకరణ ఒకటి చెప్పిండ్రు, యాంత్రీకరణ ఒకటి, కరెంటు తీగలది ఒకటి చెప్పారు అన్న. దానికి మలేషియాలో ఏం ఉపాయం చేసారో తెలుసుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తాను కాబట్టి అవసరమైతే మనకు మలేషియాలో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను రమణారెడ్డి సాబ్ని అవసరమైతే పంపిస్తాను, ఒకసారి పోయి చూసి వస్తాడు. చూసి వచ్చి అక్కడేమైనా ప్రత్యేకమైన ఉపాయం ఏమైనా చేసిండ్రా, గౌతమ్నో రమణన్నో పంపిస్తే చూసి అక్కడేమైనా వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు ఇండోనేషియాలో మలేషియాలో, అంటే వాళ్ళకు కూడా ఇదే సమస్య ఉండి ఉంటుంది కదా, అది చూసుకుందాం. యాంత్రీకరణ ఒకటి చెప్పారు. ఇది కాకుండా ఇంకేమంటారు? అది విద్యుత్ లైన్, కరెంటు తోటి ఇది ఒకటి, రెండు డ్రిప్ 100% అన్నారు. డ్రిప్ ఒకటే లైన్ ఉంటుంది సార్. ఫస్ట్ ఒక 4 సంవత్సరాల దాకా ఒక లైన్ సరిపోతుంది అన్న. 4 సంవత్సరాల తర్వాత దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి. ఇంకొక లైన్ ఇస్తే బాగుంటుంది. అయితే 2 లైన్లు అయినట్టు అంటే దీనికి సరిపోయే నీళ్లు ఇవ్వచ్చు. ఇంకా వేస్ట్ నీళ్లు కాదు. అన్ని చెట్లకేమో చెట్టు దగ్గర పడితే సరిపోతుంది, అంత దూరం పడాలి నీళ్ళు, అది విస్తరించుకుంటా ఈడ పడాలి. వెనకాల పడితే అది పనికి రాదు. అంటే యాంటీ డంపింగ్ బయటికి వెళ్ళి దిగుమతి చేసుకుంటూ తగ్గించి మనది పెరిగేటట్టు. బాగుందని ఐడియా బాగుంది. నేనేం చేస్తా అంటే సార్కి చెప్తా, ఇవ్వాలి మిమ్మల్ని కలిసింది చెప్తా. నాకైతే విశ్వాసం ఉంది 2028 చివరిలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బరాబర్ అవుతాడు. ఇక ఆయనకు రైతుకు మించింది అయితే ఆయనకేం లేదు. కేసీఆర్ జీవితాశయమే రైతు ముఖంలో చిరునవ్వు చూసుడు, రైతు మంచిగా ఉండు. ఇక ఈసారి మనం రైతులు కూడా తప్పు చేస్తారని నేను అనుకోను. ఎవడు ఏడిచినా తుడిచినా ఈసారి మళ్ళీ మోసపోకురి. ఆయనతో మళ్ళీ వాళ్ళు ఏడ్చిండు వీళ్ళు ఏడ్చిండు అని చెప్పి మీరేడోకరి తర్వాత. కాబట్టి మంచిగా చేసుకుందాం. సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. నేను మీకు మాటిస్తున్నా, మీకు సబ్సిడీ పెంచిపిచ్చే బాధ్యత నాది. మీకు చెప్పినట్టు మీరు ఏమడిగినరు, కరెంటు సమస్యకు పరిష్కారం ఏందో ఎత్తుకుదాం. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. మలేషియాలో ఏం చేసిండ్రు, ఇంకొకటి ఏం చేసిండ్రు, దానికి ఏమైనా తర్కీబ్ ఉందా, అది దేవులాడదాం. మూడోది మీరు చెప్పింది మనకి యాంత్రీకరణ చేయాలి, ఇంకా కొద్దిగా మెకనైజేషన్ చేసి ఇలా గడ్డి తీసుడు, అవన్నీ ఇంకా కలుపు తీసుడు, లేబర్ అవసరం లేకుండా సబ్సిడీ పెంచుడు, అది కూడా నేను చేపిస్తాను. ఇక మిల్లులు ఎట్లా మొదలు పెట్టినామన్నా, అది పని మొదలైంది. దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మిల్లులు కూడా ఎక్కడికక్కడ ప్రతి జిల్లాకు ఒకటి వచ్చేసింది అనుకో. ఇక మీరు అన్నట్టు 1 కోటి ఎకరాలైనా కూడా ఆశ్చర్యం లేదు అప్పుడు. ఇక అది అయ్యేందుకు కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపల నేను రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పినా అనుకో, ఆయన బరాబర్ ఉల్టా చేస్తాడు. కాబట్టి నేను చెప్పా, ఆయనకు అనవసరంగా లేనిపోయిన ఐడియా అయ్యా. మీరు నా రిక్వెస్ట్ మీ అందరితో మంచిగా పంట బ్రహ్మాండంగా పండించుకోండి. ఇంకా మీరు మీ సాటి రైతులను ప్రోత్సహించండి. మాకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు మా తమ్ముడు అన్నట్టు గౌతమ్ అన్నట్టు యాంటీ డంపింగ్ అంటే విదేశాలకు వెళ్ళి దిగుమతి చేసుడు తగ్గాలి, మన దేశంలో పండించే పంటకు మన రైతుకు ఊతమియాలని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం. మంచి ఆలోచన అది. ఎందుకంటే మనం ఎంతైతే పెరుగుతుందో ఆయిల్ పాము అంతంత బయటికి వెళ్ళి తీసుకుంటూ తగ్గాలి, లేకపోతే ఏం లాభం చెప్పు. ఆ పని కూడా చేస్తాము. మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. సార్ విజన్, కేసీఆర్ గారి విజన్ను మీరు బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నందుకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా కొత్త తరం పిల్లలు కూడా ఇంట్లోకి వస్తున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి. నీకు శుభాకాంక్షలు తమ్మి. నీ సెంటర్లో తయారు చేయి. కాకపోతే నేను కూడా పని చేస్తా. అంటే నా కొడుకు బాగానే తిరుగుతాడు, వాడు కూడా 21 ఏళ్ళు, వానికి 20 ఏళ్ళు, వాడు కూడా తిరుగుతాడు బాగానే. వానికి కూడా చూసిరమ్మని చెప్తా ఒకసారి వచ్చి. ఇక్కడ వానికి కూడా నచ్చింది అనుకో, చెప్పలేం. అమెరికాలో చదువుకుంటుండే ఇప్పుడు, కానీ దబ్బన గిట్లనే ఏమన్నా ఇంట్రెస్ట్ పుట్టితే డీడీ కట్టుకుంటాం పైపులకు, కానీ 2వ లైన్ ప్రయత్నం చేయండి. ఏ లైన్? డ్రిప్ కా? మొదలు డ్రిప్ కట్టినాం కదా, మళ్ళీ అట్లనే కడతాం. ఆ పైపులు మళ్ళీ ఒక వరుస కోషిష్ చేద్దాం. చెట్లకు ఇబ్బంది అవుతుంది. లేదా కోషిష్ చేద్దాం అన్న. ఇప్పుడు అన్నకి చెప్పారు కదా మీరు, మా ప్రయత్నం మేము చేద్దాం. 5-6 years అంటే ఇవి కొంచెం డ్యామేజ్ అవుతాయి కదా. అంటే ఇప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వచ్చేదాన్ని మళ్ళీ దాన్ని కాపాడుకుంటే ఇది అట్లా ఆల్టర్నేట్ గా ఇది ఆల్టర్నేట్ ఏంటంటే స్ప్రింక్లర్స్ ఎక్కువ పెట్టుకోండి. మీరు పెట్టే జెట్స్ 2 జెట్ల బదులు 4 జెట్లు పెట్టండి. 4 జెట్లు ఒక పని చేయన్న. నిజంగా కూడా డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు మలేషియాకు. వస్తా అంటే వాళ్ళని తీసుకొని ఒక 5-6 తీసుకొని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ను పోయి చూసిరండి. ఎందుకంటే ఆ స్ప్రింక్లర్లు పెడుతుర్రా, వాళ్ళు ఏం పెడుతుర్రు, ఆడ ఏం మెలకువలు ఉన్నాయి, వాళ్ళు మనకంటే మస్తు అడ్వాన్స్ ఉన్నారు. ఒక్క 5-6 చూసి వచ్చినా మీరు 500 మందికి చెప్తారు. తర్వాత దఫాలుగా పోవచ్చు. ఏమున్నది, డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, 4 గంటల ఫ్లైటు, పోవచ్చు రావచ్చు, అల్కట్ పని. అది బెస్ట్ నన్ను అడిగితే. మనం చేసిన దానికంటే 4-5 అన్నం కూడా పోయి చూసుకొని ఏం చేస్తాను, వాళ్ళు ఎట్లా చేస్తాను, ఆడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు. ఆ కంపెనీ అయినా కూడా ఉన్నాడు నాకు తెలిసిన. మొత్తం కావాలంటే మీరు ఏ ఫామ్ కోతంటే ఆ ఫామ్ నేను ఇంతజాం చేస్తా, తీసుకుపోయిరా అండి. ఇక భూపాల్పల్లి నెంబర్ 1 కావాలి పామ్ ఆయిల్ పంటల
నెంబర్ 1 కావాలి. దానికి ఇక మా ప్రభుత్వం వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలో చేద్దాం. ఈ లోపల కాపాడుకోండి అన్న. చిట్టాల దాకా కెనాల్ ఉంది కానీ కెనాల్లో నీళ్ళు అయితే మాకు